నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు కలెక్టరేట్లోని మీకోసం హాలులో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు గత వారం రోజులుగా వినియోగదారుల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించి వివిధ వర్గాల ప్రజల్లో వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ సేవలు వస్తువులు వినియోగిస్తుంటారని వినియోగదారులందరూ రక్షణ హక్కుల గురించి తెలుసుకోవాలని అన్నారు 1986లో వినియోగదారుల హక్కుల చట్టం చేయడం జరిగిందని కొంతకాలం అమలు అనంతరం చట్ట సవరణ చేసి 2019లో కొత్త చట్టం అమల్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు పూర్తి స్థాయిలో చట్టం వచ్చి 3 ఏళ్లైనా ఇంకా చట్టంపై పూర్తి అవగాహన కలగలేదని అన్నారు ఈ సందర్భంగా మేలుకొలుపు ప్రచార పోస్టర్ను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు జేసీ గోపాలకృష్ణలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో డిఎస్ఓ పద్మశ్రీ జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు డిఈఓ కిరణ్ కుమార్ స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ డిఎం సివిల్ సప్లైస్ వినియోగదారుల సంఘం సభ్యులు సురేష్ గౌసియా తదితరులు పాల్గొన్నారు మరి గత వారం రోజుల నుంచి వారోత్సవాలని మనము రోజుకు ఒక థీమ్ పెట్టి మనము ఈ కార్యక్రమం చేశాము ఈ వినియోగదారుడు అనేవాళ్ళు అందరూ ఆఫీసర్ గా నేను కూడా వినియోగదారుడే ఎందుకంటే నేను అన్ని ఉత్పత్తి చేయలేను మనం అందరం కూడా వినియోగదారులమే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా గవర్నర్ అయినా దేశానికి ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా అందరం కూడా ఏనాడో ఒకనాడో వినియోగదారులమే సో ఈ వినియోగదారుల రక్షణ మరియు వాళ్ళ తాలూకా హక్కుల గురించి మరి 86లో చట్టాన్ని చేయడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి అంశాన్ని ఇంప్లిమెంట్ దీంట్లో ఉన్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని 2019 నాడు మరి పటిష్టమైనటువంటి చట్టాన్ని చేసి 2020 నుంచి అది అమల్లోకి తీసుకొస్తున్నారు ఆ చట్టంలో అనేక రకాలైనటువంటి ప్రొవిజన్స్ అటు హక్కుల దృష్ట్యా ఇటు ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల దృష్ట్యా అనేక రకాల ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది బాధాకరమైన విషయం ఏంటంటే చట్టం అమల్లో కొంచెం 3 సంవత్సరాలు అవుతున్నా అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాల్సిన ఇదనేది అంత చక్కగా లేదని మనకు కూడా పూర్తి అవగాహన అనేది ఉండటం అనేది చాలా మంచిది ముఖ్యంగా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు అధికృత డీలర్ వద్ద మాత్రమే అంటే డిపార్ట్మెంట్ వారు మనకి ఇష్యూ చేసినటువంటి లైసెన్స్ ఇష్యూ చేసినటువంటి డీలర్ వద్ద మాత్రమే మనం ఈ పురుగు మందులు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ పర్చేజ్ చేసుకోవాలి అదేవిధంగా మనం పర్చేజ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర నుంచి బిల్ అనేది తప్పనిసరిగా రైతులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా విత్తనాల్లో ఏ విత్తనం తీసుకుంటున్నాం అంటే పంట పేరు వెరైటీ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అదేవిధంగా దానికి లాట్ నెంబర్ ఉంటుంది లాట్ నెంబర్ దాని యొక్క ప్రైస్ ఎంత ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ సంబంధించి డి నవ్య ఫౌండేషన్ లో ఇంగ్లీష్ ఐ చంద్రశేఖర్ జిల్లా కేంద్రం ఒంగోలులో ప్రభుత్వ భవనాల పునర్నిర్మాణంపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న స్థలాల్లో భవనాలు పునర్నిర్మాణం చేయడంతో పాటు విలువైన ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు దేశవ్యాప్తంగా ఇలా నిర్మాణాలు చేపట్టే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ప్రతినిధులతో జిల్లా అధికారులు సమావేశం నిర్వహించారు ప్రభుత్వానికి భారం కాకుండా విలువైన ప్రభుత్వ స్థలాల్లో భవన నిర్మాణాలు చేపట్టేలా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ ఏపీ హెడ్ రాజారాం తెలిపారు కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గతంలో ఎన్బీసీసీ చేపట్టిన వివిధ ప్రాజెక్టులను వివరించారు సమావేశంలో జడ్పీసీఓ చిరంజీవి నగర కమిషనర్ వెంకటేశ్వరరావు సిపిఓ వెంకటేశ్వర్లు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు G20 summit జరిగింది సార్ ఢిల్లీలో సో దట్ వి ఓన్లీ హావ్ బీన్ సార్ దట్ ప్రగతి మైదాన్ భారత్ మండపం సో ఇన్ ఢిల్లీ వి హావ్ బీన్ డూయింగ్ దిస్ రీడెవలప్మెంట్ మోడల్ ఇస్ లార్జ్ స్కేల్ అంటే
సో బేసికల్ ఎంపీ గారు చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో కమర్షియల్గా పొటెన్షియల్ అయి ఉండి ఆప్టిమం యూటిలైజ్ అవ్వలేదు ఆ ల్యాండ్ ఏంటంటే కమర్షియల్లీ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ అండి. ఆ వచ్చిన ఫండ్స్ ఏంటంటే గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ అమౌంట్ ఏంటంటే దానిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని డెవలప్మెంట్ ఏంటంటే అది మీట్ చేసి సో ఓవరాల్ ఏంటంటే గవర్నమెంట్కి బర్డెన్ అవ్వదన్నమాట. సో డెవలప్మెంట్ వస్తుంది. ఇది ల్యాండ్ అనేది అవుట్ రైట్ చేయాలా లేకపోతే ఫ్రీ హోల్డా లీజ్ హోల్డ్ అనేది గవర్నమెంట్ విల్ డిసైడ్ అండి. సో మనకి డెవలప్మెంట్ వస్తుంది. సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా అవసరం ఉన్నది సార్. సో ఈ బేసిక్ మోడల్ ఎంపీ గారు తెలిసినప్పుడు మా చైర్మన్ గారితో డిస్కస్ చేస్తే ఒంగోలులో కూడా లేటెస్ట్ స్టార్ట్ అని చెప్పారు. దట్ ఈస్ ఐ జస్ట్ కమ్ హియర్ అండి. తర్వాత లిస్ట్ అయితే ఇచ్చారండి. ఏదైతే డెవలప్మెంట్ వస్తుంది గవర్నమెంట్ కి మార్కెట్ పొటెన్షియల్ బట్టి డెవలప్మెంట్ కూడా వీ కెన్ ప్లాన్ ఫేస్ వైజ్ అండి. ప్రయారిటీ డిసైడ్. ప్రపంచంలోని ప్రజలందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని జరుపుకోవాలని కోరారు. జిల్లా ప్రజలందరికీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ను పురోభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగను కూడా జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. మనం క్రిస్మస్ పండుగ అనేది వచ్చింది. ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునేదానికి ప్రకాశం జిల్లాలో నలుమూలలో ఉన్న క్రైస్తవ సోదరుని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఊళ్ళూరుతూ ఈ క్రిస్మస్ పండుగని మనం ప్రపంచంలో నలుమూలలో జరుపుకున్న ఏకైక పండుగ. మాగుంట కుటుంబంతో ప్రత్యేకంగా కూడా క్రైస్తవ సోదరి వాళ్ళందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. నగరంలోని కర్నూలు రోడ్ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద మార్చిన ట్రాఫిక్ రూల్స్ కారణంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ క్లియరెన్స్ లభించినా అక్కడి భారమంతా అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద పడింది. ఆర్టీసీ బస్టాండ్లోకి వచ్చే బస్సులు అద్దంకి బస్టాండ్ మీదుగా రావడంతో ప్రతిరోజు నిత్యం సాయంత్రం వేళ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది. ఒక్కో సమయంలో మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, గుంటూరు రోడ్లోని నవభారత్ థియేటర్ వరకు, బాపూజీ కాంప్లెక్స్ వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీని మీద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి అద్దంకి బస్టాండ్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానిక వ్యాపారస్తులు కోరుతున్నారు. రానున్న 5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలు ప్రగతి భవనంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి కార్పొరేషన్ అధికారులతో ఎస్సీ కార్పొరేషన్ అమలు చేస్తున్న పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలనే కార్యాచరణను రూపొందిస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో ఎస్సీ, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ద్వారా ₹1 అందించిన పాపాన పోలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దళిత సమాజం పట్ల నిబద్ధతతో ఉన్నారని, అందుకోసమే ₹340 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. మాల కార్పొరేషన్ ద్వారా ప్రయోజనం కలిగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అవి ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి, వాటిలో తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటి మీద ఒక సమీక్ష నిర్వహించాం అధికారులతోటి. వారు చెప్పినటువంటి వివరాలు, వాటికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి కార్యక్రమాల్ని, ఆ పథకాలని ఏ విధంగా అమలు చేయాలి, గతంలో కంటే మెరుగ్గా ఏ విధంగా ఎస్సీ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి,
దానికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈడీ గారికి వారి బృందానికి కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. తదనుగుణంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మాల యువతకు అందరికీ కూడా సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి మాల కార్పొరేషన్ తరఫున చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా పకడ్బందీగా తీసుకుంటాం. మాది కార్పొరేషను, మాల కార్పొరేషను, రెల్లి కార్పొరేషన్ అని 3 కార్పొరేషన్లు చేసి ₹1 కూడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారిరువురు కూడా ఎస్సీ సమాజం పట్ల, ముఖ్యంగా మాల సమాజం పట్ల వారి నిబద్ధతను చాటుకుంటూ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి సబ్సిడీ రుణాల కోసం మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో 340 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఆ 340 కోట్ల రూపాయలతో ఏ విధమైన వీలైనంత ఎక్కువ మందికి బెనిఫిట్ జరిగే విధంగా, ఎక్కువ మంది బెనిఫిషియరీస్కి లబ్ధి చెందే విధంగా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. ఏ ఉపాధి రుణాల కోసం అయితే, సబ్సిడీ రుణాల కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళు కంటున్న కళ్ళన్నింటినీ కూడా సాకారం చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ఈడీ గారితో చర్చించి వారికి సూచనలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పేదొకటి చేసేదొకటని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే 15,400 కోట్లు ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీ కలెక్టరేట్ నుండి విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపడతామని రవిబాబు తెలిపారు. గతంలో ఔరంగజేబు జుట్టు పెంచితే పన్ను విధించేవారని, అలాంటి పరిపాలనను చంద్రబాబు మరిపిస్తున్నారని అన్నారు. రాష్ట్ర నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు తగ్గించమని అడిగిన ప్రజలపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. రాష్ట్ర రోడ్లపై కూడా టోల్ విధించడంతో పాటు అనేక రకాల పన్నులు విధిస్తూ ప్రజల తోలు ఒలుస్తున్నారని అన్నారు. 27వ తేదీ జరిగే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, హౌసింగ్ బోర్డు చిన్న, దామరాజు క్రాంతికుమార్, కోటి యాదవ్, జనార్దన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలపై వైసీపీ పోరుబాట కరపత్రాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు, మోసాలు మళ్ళొకసారి రుజువు అవుతూ ఉన్నందుకు ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి చెబుతాడు, గవర్నమెంట్లో వస్తే ఇంకోటి చేస్తాడు. నవంబర్లో ఒక 6,072 కోట్లు, డిసెంబర్లో 9,600 కోట్లు, వెరసి 15,400 కోట్ల భారం ప్రజల మీద ఆయన ప్రభుత్వానికి వచ్చి సుమారు 7 నెలలు 15,000 కోట్ల రూపాయలు ఒక విద్యుత్ ఛార్జీల మీదనే ఇవాళ భారం మోపుతూ ఉన్నాడు. మేము మా ప్రభుత్వంలో ఉచితంగా 200 యూనిట్ల లోపలకి ఉచితంగా కరెంట్ ఇస్తే వాళ్ళ చేత కూడా ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పి వాళ్ళకు కూడా ఇంటికి 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయల బిల్లు ఇవాళ ఇళ్ళకి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. 12వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అని ఉండేవాడు. ఆయన పన్నులు వేయటంలో నేర్పరి. జిజియా పన్ను అని, అంటే జుట్టు పెంచుకుంటే పన్ను అని, ఇంకా గుర్రం ఎక్కితే పన్ను అని, ఇట్లాంటి పన్నులు వేస్తూ ఉండేవాడు 12వ శతాబ్దం. 17వ శతాబ్దంకి వచ్చేసరికి ఔరంగజేబు కూడా ఇట్లానే సంస్కరణలు అని చెప్పి వంకబెట్టి ప్రజల మీద పన్నులు వేస్తూ గొప్ప పాలకుడిని తను చెప్పుకుంటూ ప్రజల్ని హింసిస్తూ రాక్షసత్వంగా కరుణ లేకుండా పరిపాలించిన చక్రవర్తి. మళ్ళీ 21వ శతాబ్దంలో, అంటే ప్రతి 500 సంవత్సరాలకు ఒకసారి షేర్ ఖాన్ పుడతాడన్నట్టుగా ఈ 21వ శతాబ్దంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరి పన్నులేస్తూ, ప్రజల మీద పన్నులేస్తూ సంపద సృష్టిస్తానని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్న జిఎస్టీలకే మోతం మోగి జనం అల్లాడుతూ ఉంటే ఈయన వరదలకు 1% జిఎస్టీ అని అడుగుతాడు. ఆల్రెడీ ఆయిల్ మీద ఉన్నది కాకుండా వాటి మీద ఎక్స్ట్రా మన రాష్ట్రంలో పన్నులు ఉన్నాయి. మళ్ళీ రోడ్లు వేయడానికి మనం ఆల్రెడీ వాహనాలకి రోడ్ ట్యాక్స్ అని కడతాం బండి కొన్నప్పుడు. అది కాకుండా మళ్ళీ రోడ్లకు ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ పెడతా ఉన్నాడు. ఇట్లా ప్రజల మీద మన డబ్బులు వసూలు చేసి, మన డబ్బులు ప్రభుత్వానికి వసూలు చేసి సంపద సృష్టిస్తానంటే ఎంతవరకు న్యాయమో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఖిల్జీ, ఔరంగజేబు లాంటి
సంస్కరణ అభిలాషే చంద్రబాబు అని ప్రజలు గుర్తెరగాలని, పొరపాటును మర్చిపోయి ఈయనకి అప్పుడప్పుడు ఓట్లు వేస్తూ ఉంటారు. తర్వాత కీలరికి వాత పెట్టినట్టుగా ఆయన వాతలు పెడుతుంటే మళ్ళీ గుర్తుకొచ్చి పొరపాటు పడ్డామని ప్రజలు అనుకోవటం ఆనవాయితీగా మారుతూ ఉంది. ప్రజలారా, వైఎస్ఆర్ పార్టీ మీ తరఫున ఈ కరెంటు ఛార్జీలు దక్కించేందుకు పోరాటానికి సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పిలిపించాడు. మేమందరం మీ అందరి తరఫున ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు 27వ తేదీన మేము పోరుబాట్లాగా ముందు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరెంట్ అధికారులకి ఒక ర్యాలీలుగా వెళ్ళి రిప్రజెంటేషన్లు తొలిదశలో ఇవ్వదలుచుకున్నాం. అట్లానే ఒంగోలులో కూడా చర్చ్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వద్ద నుంచి ఎస్సీ ఆఫీస్ దాకా మేము మా శ్రేణులందరూ ర్యాలీగా వచ్చి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి మా నిరసన తెలియజేసి మేము పార్టీ తరఫున ఛార్జీలు తగ్గించే వరకు పోరాడతామని, అది మొదటి ప్రయత్నం అని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా అందరూ దీంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ జగనన్నకి పోరుబాటుకి మద్దతుగా అందరూ ఉండాలని పిలిపిస్తూ ఉన్నాం. అతి దారుణంగా 6 నెలల క్రితం నేను వచ్చిన మరుసటి క్షణం నుండి ప్రజల మీద భారం మోపినటువంటి పన్నుల మొత్తాన్ని రద్దు చేస్తాను, సరే ఇంకా విపరీతమైనటువంటి పథకాలను పెట్టి మీకు ఇచ్చేస్తానని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ప్రత్యేకంగా కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచారు, 6 సార్లు పెంచారు, 1000 కోట్ల భారం వేస్తున్నాడు ప్రజల మీద అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నేను ఒక్క పైసా కూడా పెంచను, వీలైతే తగ్గించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అలాంటి ఆయన పాలించేటటువంటి బాధ్యత 6 మాసాలు అయిందో లేదో 15,000 కోట్లకు పైబడి ప్రజల మీద కరెంటు ఛార్జీలను పెంచినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడుకే దక్కింది. రేపు 27వ తారీఖు జరగబోయే విద్యుత్ ఛార్జీలపై ర్యాలీ, అలాగే అనవర్పాడులో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయంలో ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని మన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న చుండూరు రవిబాబు గారు, జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పార్లమెంటు పరిశీలకులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో పేదవర్గాలు అందరూ కూడా హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. మామిడిపాలెంలోని ఈవీఎం గోడౌన్లను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్లకు వేసిన తాళాలు తెరిచి అందులో భద్రపరిచిన ఈవీఎంలను, వీవీప్యాడ్లను రాజకీయ పార్టీల నాయకులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పర్యటనలో కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు కాంతికుమార్, కోనేటి వెంకట్రావు, బసినేపల్లి రాజశేఖర్, ఎస్కే రసూల్, రఘురాం, రాజశేఖర్ రెడ్డి, ఉపేంద్ర, నవీన్, జిల్లా ఎన్నికల సెల్ అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలులోని 24వ డివిజన్ బండ్లమెట్టలో టీడీపీ నాయకురాలు చెంగలశెట్టి మంగ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ బేతంశెట్టి హరిబాబు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి రాకను పురస్కరించుకుని క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. కార్యక్రమంలో బదరి, రాష్ట్ర తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా నాయకురాలు పెద్దిశెట్టి లక్ష్మి, కారుణ్య మినిస్ట్రీస్ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ రాజేశ్వరరావు, జిల్లా సెక్రటరీ ప్రభుదాసు, అల్లూరు చినమంద మినిస్ట్రీస్ జిల్లా ట్రెజరర్ సుధాకర్, హోరేబ్ మినిస్ట్రీస్ బండ్లమెట్ట బర్నబాస్, పాస్టర్ వినుకొండ ఇస్సాక్, యేసు నడిపించిన మినిస్ట్రీస్ డేనియల్, పాస్టర్ విజయ్ 200 మంది సంఘస్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ఆరాధన ఈ క్రిస్మస్ లో వరకు మీకు ఆరోపించారు. యేసుక్రీస్తు వారు పుట్టాడు అని అపోస్తులైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన యోధాగోత్రములో ఆయన జన్మించాడు. యోధాగోత్రపు సింహం అని కూడా ఆయన పిలువబడ్డాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో ఆయన ద లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడ్ అనే చక్కటి మాట రాశారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ ప్రకృతి పుడమి మీద పుట్టింది వాస్తవికమైన సత్యం, కల్పితము కాదండి. ఇది చారిత్రాత్మకమైన సత్యం. జీసస్ క్రైస్ట్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రకి ఒక కేంద్ర బిందువుగా యేసుక్రీస్తు వారు మారాడు. బుద్ధుడు ఎప్పుడొచ్చాడు అని మనం చదవాలి, చెప్పాలి అంటే చరిత్రలో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం బుద్ధుడు అనే వ్యక్తి జీవించాడు అని చదవాలి. యేసుక్రీస్తు పేరు చదివి తర్వాత ఆయన పేరు చదవాలి. స్వామి వివేకానందుల వారు తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మేకమందుల రక్తము ద్వారా, నరబలుల ద్వారా పాప పరిహారం జరగదని, కేవలం పరిశుద్ధుని రక్తమే పాప పరిహారానికి సమాధానమని యేసుక్రీస్తు వారు ఆకాశమును విడిచి భూమి మీదకి వచ్చి ఉన్నారని చక్కని వర్తమానం అందించినటువంటి దానియల్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు దేవుని పేరు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులు, పెద్దలు, హితులు, బంధువులు, స్నేహితులు అందరికీ కూడా ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, రాబో నూతన సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ప్రపంచంలో శాంతి స్వరూపానికి మారుపేరినటువంటి యేసుక్రీస్తు, ప్రేమకు మారుపేరైనటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క సందేశాన్ని ఇప్పుడు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు బద్రి గారికి నా యొక్క సంతోషాన్ని తెలుపుకుంటూ, ఈ సదాకాలం మరి ఇంకొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇలాగే ఈ క్రిస్మస్ పండగని ఘనంగా జరుపుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు, రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మమ్మల్ని ఆహ్వానించిన బద్రీ గారికి, విజయలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 24వ డివిజను టీడీపీ లీడర్ని. జనార్దన్ అన్నకి ఏదన్నా ఆదేశాల మేరకు ఈ డివిజన్లో ఏదన్నా మీకు సమస్యలు ఉంటే, ఒక కార్డు గురించి కానీ, ఒక పింఛన్ గురించి కానీ ఏదైనా సమస్యలు ఉంటే మా కాడికి వచ్చి సమస్యని పరిష్కారం చేస్తాము, తెలియపరుస్తాము. జనార్దన్ అన్న కూడా తప్పకుండా అన్ని పనులు చేస్తాము. అందరికీ 24వ డివిజన్ తరఫున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. బ్రతికి నీవేనయ్యా
నాయకులు దైవసేవ మేరీ పుణ్య దినం పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని అవమానకర రీతిలో వ్యాఖ్యానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయాలని అన్నారు. బీఎస్పీ ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్జే మల్లికల్ పాల్గొన్నారు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమిత్ షాకి వ్యతిరేకంగా అమిత్ షా అనేటువంటి మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, పార్టీ నుంచి అతను బహిష్కరించాలని, అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని, అంబేద్కర్ని అవమానించినందుకు, అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం రాశాడు కాబట్టి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి రాజ్యాంగాన్ని అవమానించడం, రాజ్యాంగ ధిక్కరణ చేసినటువంటి అమిత్ షా మీద రాజద్రోహ నేరం కింద ఆయన మీద కేసు రిజిస్టర్ చేయాలని మేము కోరుతున్నాం. ఇతరుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమిత్ షా రాజీనామా చేసేంత వరకు, అమిత్ షా మీద అట్రాసిటీ కేసు పెట్టేంత వరకు, అమిత్ షా మీద రాజద్రోహం కేసు పెట్టేంత వరకు బహుజన సమాజ్ పార్టీ తప్పనిసరిగా నిరంతరం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అమిత్ షా గారు రాజీనామా చేయాలి. ఈ రోజున నువ్వు రాజ్యాంగ ప్రకారం ఎన్నికయ్యా తప్పితే మన ధర్మశాస్త్రం సనాతన ధర్మం ద్వారా నువ్వు ఎన్నిక కాలేదని ఒకసారి గుర్తు చేసుకో. మరి నరేంద్ర మోడీయే మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారాగా ఈరోజు నేను పార్లమెంట్లో ఉన్నానని చెప్పడం జరిగింది. మరి అంబేద్కర్ గారిని మరి రాజ్యాంగాన్ని అవమానించినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలి, అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ అంబేద్కర్ గారు చదివిన నేను పుస్తకాలు ఎవరు చదవలేదు, ఆయనకున్న ఉన్న డిగ్రీలు ఎవరికీ లేవు. అలాంటి వ్యక్తిని ప్రపంచ దేశాలే మామూలుగా గమనించేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజుని మామూలుగా వరల్డ్ నాలెడ్జ్ డేగా మామూలుగా అమలుపరుస్తున్నారు. అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ లైబ్రరీలో పెట్టారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మామూలుగా ఈయన అంబేద్కర్ అంటే మీకు ఏమొస్తుంది, దేవుని స్మరిస్తే 7 జన్మలకి ముక్తి వస్తుందని చెప్పి అన్నాడంటే మామూలుగా ఎంత అవహేళన చేశాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం తప్పకుండా కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. క్రిస్మస్ నూతన సంవత్సర పండుగలను పురస్కరించుకుని దర్శి నియోజకవర్గం సామంతపూడి గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. సామంతపూడి గ్రామ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త గుట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలను ప్రారంభించిన అతిథులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడుతూ క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా జరిగిన ఉత్కంఠ భరత పోటీలను అతిథులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్ఎంపూరి స్టార్ వర్సెస్ గజ్జలకొండ. ఏ పార్టీ అయితేనే మనకు కావాల్సిన ప్రైజ్ హోరాహోరీగా జరుగుతున్నటువంటి గజ్జలకొండ వర్సెస్ అసెంబ్లీ స్టార్ 7
ఫిబ్రవరి 7-8 తేదీల్లో ప్రకాశం బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు లక్ష్మీనారాయణ కె సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రకాశం బాలోత్సవం కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశానికి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై అధ్యక్షత వహించారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయటానికి మొబైల్స్కు బానిసలు కాకుండా చూడటానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బాలోత్సవం కార్యదర్శి యువి రామరాజు తెలిపారు. 48 అంశాలలో 4,000 మంది విద్యార్థులతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పిల్లల అభివృద్ధి కోసం పెద్దలు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. బాలోత్సవ ప్రధాన కార్యదర్శి కె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే బాలోత్సవంలో 55 అంశాలతో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాఠశాలలకు జనవరి 8వ తేదీ నాటికి ఎంట్రీ ఫారాలు అందజేస్తామని అన్నారు. ఈసారి అంశాలు సైన్స్కు సంబంధించిన అంశాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో బాలోత్సవ వర్కింగ్ ప్రెసిడెంట్ డి వీరాంజనేయులు, సిహెచ్ వినోద్, వి బాలకోటయ్య, సిహెచ్ జయప్రకాష్, ఆర్ సురేష్, జి ఉమామహేశ్వరి, సంధ్య, యు భాస్కర్, దామ శ్రీనివాసరావు, బి తిరుపతయ్య, డిఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మిర్చి సాగు చేసిన రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎర్ర బంగారంగా పేరొందిన మిరప గత ఏడాది పర్వాలేదనిపించింది. ఈ ఏడాది మాత్రం కర్షకులను కన్నీటి ముంచేలా ఉంది. పోయిన సంవత్సరం ధరలు, దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో నష్టమనే భావనతో ఉన్న అన్నదాతలు ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచారు. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఇంకా మార్కెట్కు చేరకముందే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓవైపు పంటను తెగుళ్లు, వైరస్ చుట్టుముట్టాయి. నల్లి తెగులు ఆశించి నిలువునా దెబ్బతీస్తుంది. బొబ్బ, జెమిని, ఆకుముడత తెగుళ్లు కూడా ఆశిస్తున్నాయి. నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోతుంది. పైగా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు దిగుబడులు లేక మరోవైపు ప్రస్తుతం ఆశించిన ధరలు లేకపోవడంతో సాగుదారుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో మిరప పంట సాగు, ఉత్పత్తుల ఎగుమతిలో గుంటూరులో పాటు ఉమ్మడి ప్రకాశం కూడా అగ్రగామిగా నిలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో దర్శి, అద్దంకి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో ఈ పంట సాగు ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 58,000 హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది 60,000 హెక్టార్లకు పైగా పెరిగింది. గత ఏడాది ధరలు అధికంగా ఉండడంతో రైతులు మొగ్గు చూపారు. ఇటీవల వరుస తుపాన్లు, అకాల వర్షాలతో మిరప పంటను దెబ్బతీస్తున్నాయి. చీడపీడల బెడద తీవ్రం కావడం, ఖరీదైన పిచికారీ మందులు ఉపయోగించిన నల్లి, బొబ్బ, జెమిని, ఆకుముడత తెగుళ్లు నివారణ సాధ్యం కాకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గనుంది. ధరలు సైతం గత ఏడాదితో పోల్చితే సగం వరకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఎండిపోయినాయా నీకు? ఇక ఎండిపోతాయి. స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారుడు బొడ్డు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. వికలాంగులకు రోజువారీ పనులు చేసుకునేందుకు వీలుగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండేందుకు ఈ ట్రైసైకిళ్లు ఉపయోగపడతాయని బొడ్డు వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమంలో స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ బొడ్డు శ్రీనివాసరావు, తొట్టెంపూడి పెద ఆదినారాయణ, సునీల్, బుజ్జి, ప్రభాకర్, రాంబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యం వల్ల ఇబ్బంది కలిగించడానికి
జస్ట్ ఫోటో తీస్తా. గిద్దరులోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ యాసిన్ బాషా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ తపెట్ట ఇమానియల్ క్రీస్తు పుట్టుక త్యాగం ప్రేమ తెలియజేస్తూ క్రీస్తు మార్గం అందరూ అనుసరించాలని అన్నారు. కార్యక్రమంలో గుర్రం సుధీర్ బాబు, కత్తి ఆనోజీరావు, చిట్లూరి ఏలియా, గుర్రం డానియేలు, గుర్రం బాబురావు, గోన ప్రసాద్, పి శ్రీను, కె శ్యామ్, సిహెచ్ వెంకటరంగయ్య తదితరులు పాల్గొన్నారు. శాంతికి చిహ్నంగా ప్రతి ఒక్కరి హృదయాలలో హ్యాపీని నెలకొల్పాలని ఈ పండగ సందర్భంగా అందరికీ దేవుని నామం అందరినీ హ్యాపీగా, అదేవిధంగా జనవరి ముందుగా తెలియజేయాలి. శ్రీ సత్య న్యూస్లో నీటి మాట. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.